మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా ఓ యువత ఈ నాన్న కూడా గుర్తురాడ ఆ నిమిషంలో నిన్నే చూసి లోకం చీ అంటుంటే ఏడుస్తోంది చూడు మహమ్మారి మత్తులో పసివాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన కార్యక్రమ ముఖ్య అతిథులైనటువంటి మన జిల్లా ఎస్పీ గారు శ్రీమతి డి జానకి మేడం గారు విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా ఆదరంగా ఆహ్వానిస్తాం. పీపీటీ చూడగానే భయం అవుతుందా? ఇంకెన్ని స్లైడ్స్ ఉన్నాయని 10 minutes తీసుకుంటాను. మహబూబ్నగర్ జిల్లాలో కనపడని విషయము, కానీ మీరు స్టేట్ పేపర్ చూస్తే రోజు ఈ పేపర్ కటింగ్స్లో ఉన్నది ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట, అంటే గంజాయి కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ప్రతి ప్లేస్లో కూడా ఎక్కడో ఒక చోట లభ్యమవుతానే ఉన్నాయి. మనకు టీజీ నార్కోటిక్స్ బ్యూరో మనకు తెలంగాణ స్టేట్కి ఒకటి ఫామ్ అయింది 23లో. దానికి మనకు అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎంత కష్టపడుతున్నారంటే ఆ సారు నిరంతరం ఆయనకు అదే ఆలోచన, అంటే రేపటి భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అనేసి ప్రతి మీటింగ్లో కూడా, మాకు జరిగే ప్రతి మీటింగ్లో కూడా సారు ఒక 10 minutes భవిష్యత్తు ఎవరు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి వైపు వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నానికి మహబూబ్నగర్ జిల్లా తరఫున శుభాభినందనలు. నెక్స్ట్, అసలు ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఫ్రెండ్స్ బలవంతం. ఫస్ట్ సిగరెట్ ఎట్లా తాగి ఉంటారు? ఒకవేళ ఎవరికైనా ఒకటి తాగలేదనుకోండి, వాడిని ఎదవని చూసినట్టు చూస్తారు. యాక్చువల్గా అతనే మంచోడు, ఎవరైతే తాగరో అతనే మంచోడు, కానీ మనం వాడిని చెడగొట్టే పనిలో ఉంటాం కదా నలుగురం. సో ప్రెజర్ ఫ్రమ్ పీర్స్, పక్కన వాళ్ళ బలవంతంగా అవడం, లైఫ్లో ఎగ్జామ్ ఫెయిల్ అవడం కావచ్చు, నువ్వు అనుకున్నా వినాలి డిస్కస్ చేసుకోమని కాదు, నేను చెప్పేది వినండి. ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, లేదంటే నువ్వు అనుకున్న సీట్ రానప్పుడు కావచ్చు, లేదంటే నువ్వు అనుకున్న అమ్మాయి మాట్లాడనప్పుడు కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. ఇవన్నీ ప్రాక్టికలే, అందరు నవ్వుకుంటున్నారు కానీ ఈ రోజు జరిగేది. నేను బీటెక్ ఒంటరితనం, లేదంటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, మన చుట్టుపక్కల అంటే మన సామాజిక పరిస్థితులు కావచ్చు, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు, సపోజ్ మనకు బాగా కావాల్సిన వాళ్ళు, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని లాస్ అయినప్పుడు, లేదంటే దూరంగా వెళ్ళిపోయినప్పుడు. 10th క్లాస్లో ఎంత ఏడ్చేసి ఉంటారు చాలా మంది, ఫ్రెండ్స్కి దూరంగా వెళ్తున్నప్పుడు. సో అట్లాంటివి కూడా వీటి వైపుకి తీసే ఛాన్స్ ఉంది. లేదు ఇప్పుడు ఈ 3 years వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి కొనుగోలు చేసే
సమాజాన్ని